పెరిగినాయి మెడ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు. బ్లాంకెట్స్ వచ్చినాయా? రాలే ఇంకా. అన్ని ఎవరే ఇక్కడ వెల్ఫేర్ ఆఫీసర్ అందరికీ రాష్ట్రం మొత్తం మీద విద్యా వ్యవస్థ బాగుపడాలని గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి విద్యా వ్యవస్థను బాగు చేసేటువంటి ఆలోచనతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 పాఠశాలల 11,000 రూపాయలతోటి ప్రతి ఊర మహిళా సంఘాలతోటి ప్రతి స్కూల్ కు మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమంతో ప్రారంభమై గురుకులాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం గాని, డిఎస్సీ ద్వారా టీచర్ నియామకాలను గాని, టీచర్ ప్రమోషన్లు గాని, బదిలీలు గాని చేసి ఈరోజు విద్యా వ్యవస్థను బాగు చేసేటువంటి ఒక ప్రయత్నం ప్రారంభించి ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ల పేరు మీద గురుకులాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేరున అక్కడొకటి ఉన్నటువంటి పరిస్థితులలో గురుకులాలన్నీ కూడా ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడే టీచర్ ఇక్కడనే ఉంటాడు, ఆట గ్రౌండ్ ఉంటుంది. 30 ఎకరాలు 25 ఎకరాలల్లా ఇప్పుడే రాంగ్ చెప్తా ఉండే కాబట్టి 1051 సర్వే నెంబర్ల 1000 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వం మంచిగా ఒక మంచి క్రీడా మైదానాలు చేసి పిల్లల అద్భుతంగా అనేక రకాల శిక్షణ ఇచ్చి, మేడం గారు ఎట్లయినా ఆర్కిటెక్ట్ మేడం నేను విజ్ఞప్తి చేస్తున్నా, భవన నిర్మాణం ఎంతో ముఖ్యమో ఆట స్థలాలకు సంబంధించి ఏరియా కొంత ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి దాన్ని కూడా పెట్టుకుని రాబోయే కాలంలో ఈ కోదాడ నియోజకవర్గం నుంచి అనేక మంది క్రీడాకారులు రాబోయే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలో రావాలని కోరుకుంటా ఉన్నాం. విలువ 6 ఇళ్లుండే ఎవరో పెద్ద మనిషి ఒక ఆయనే ఈ మూర్తి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఆ మనిషి ఇంటికి తీసుకుపోయి ఇగో నాకు టర్కీ టవర్ అంటారు దీన్ని ఇస్తే, అరే బాబు ఇది దాచిపెట్టరా, ఎవరైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయన మిలిటరీలో పనిచేస్తుండు, వచ్చినప్పుడు ఇస్తే తుడుచుకుంటాడు ఉండే దాచిపెట్టమన్నట. ఏడాదాయ రాడా, 2 ఏళ్ళ రాడా, 3-4 ఏళ్లు దాటిపోయి ఈ తువాల బీరువాళ్ళే ఉంది. 5-6 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఏమైతే ఇది మీరని చెప్పు, ఈ తువాల ఏమైతుంది? చీకిపోతుంది, పనికిరాదుగా. నేను కూడా ఎవరైనా 100-150 ఏళ్లు బతికేదేమిలే, ఉన్నంత కాలం మీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ సమాజంలో మీకంటూ ఒక చరిత్ర రావాలి. ఉపయోగించబడి ఖరాబ్ కావాలి తప్ప ఉపయోగించకుండా చీకిపోతే లాభం లేదు. మీరు కూడా ఈ సమాజంలో ఏమన్నా అవుతామని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేయండి. ఆ లక్ష్యం దిశలో గమ్యంగా శ్రమపడమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఎవరైనా ఏం ఇవాళ నేను ఎందుకు ఈ పని చేయాలి అంటే ఏం అవసరం లేదు. పని చేయకపోతే కూడా మీరు పని చేయకపోతే కూడా పెరుగుతారు. ఇవాళ 15 ఏళ్ళున్నాయి, రేపు 20 ఏళ్ళు అయితే ఎల్లుండి 25 ఏళ్ళు అయితే పని చేసినాక అంతే. పని చేస్తే మీ జీవితంలో మీకు సార్థకత, మీ తల్లిదండ్రులకు సార్థకత, ఫలానోని కొడుకట బిడ్డట అని మీ ఊర్లో మేము కన్నోళ్లకు పేరు వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అలా దాచిపెట్టినట్టు మీ శ్రమను, మీ ఆలోచనను దాచిపెట్టి వేస్ట్ చేయకండి, ఉపయోగించండి. తెలంగాణ సమాజం అభివృద్ధి కొరకు వాడమని కోరుతూ అందరికీ నా అభినందనలు.